ఎక్కువగా రుణాలతో బాధపడుతున్న వారు స్వామివారి యొక్క రుణ విమోచన స్తోత్రం అని ఉంటుంది. ఈ స్తోత్రం చదవండి. స్మరామి దేవదేవేశం వక్రతుండం మహాబలం షడక్షరం కృపా సింధుం నమామి రుణముక్తయే. ఏకాక్షరం హేకదంతం ఏకం బ్రహ్మ సనాతనం ఏకమేవాద్వితీయం చ నమామి రుణముక్తయే. మహాగణపతిం దేవం మహాసత్తం మహాబలం మహావిఘ్నహరం శంభో నమామి రుణముక్తయే. కృష్ణాంబరం కృష్ణవర్ణం కృష్ణగంధానులేపనం కృష్ణసర్పోవితం చ నమామి రుణముక్తయే. రక్తాంబరం రక్తవర్ణం రక్తగంధానులేపనం రక్తపుష్పప్రియం దేవం నమామి రుణముక్తయే. పీతాంబరం పీతవర్ణం పీతగంధానులేపనం పీతపుష్పప్రియం దేవం నమామి రుణముక్తయే. ధూమ్రాంబరం ధూమ్రవర్ణం ధూమ్రగంధానులేపనం ధూమప్రియం దేవం నమామి రుణముక్తయే. పాలనేత్రం పాలచంద్రం పాశాంకుశధరం విభం చామరాలాంకృతం దేవం నమామి రుణముక్తయే. ఇదం తృణహారం స్తోత్రం సంధ్యాయాం యః పఠేన్నరః తన్మాస్యాభ్యంతరేణైవ రుణముక్తో భవిష్యతి. ఇది రుణ విమోచన మహాగణపతి స్తోత్రం.